జిల్లా కలెక్టరేట్ వద్ద సమస్యలు చెప్పుకోవడానికి గుంపుగా వచ్చే ప్రజలకు ఆందోళన చేపట్టే వారికి నిలువ నీడ లేదని పరిస్థితి ఉన్నదని కలెక్టర్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసి వేడిమి నుంచి రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాందారపు మురళి కలెక్టర్ వెంకటేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వివిధ రకాల సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ మాత్రమే అత్యున్నతమైన అధికారి కావడం వల్ల పలు వర్గాల ప్రజానిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సమస్యలపై ఆందోళన చేపడుతున్నాయని గుర్తు చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద భద్రత పేరుతో పోలీసులు చేస్తున్న హడావిడి వల్ల ఎర్రటి ఎండలో ప్రజలు నిలబడిపోవాల్సి వస్తున్నదని, తాగడానికి నీరు లేక, కూర్చునే వసతి లేక, నిలువ నీడలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మరోవైపు కలెక్టరేట్ కు ఎదురుగా హైవే ఉండడం మూలంగా వాహనాల వేగం ప్రాణాంతకంగా ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యాలయం ఎదురుగా చలువ పందిళ్లు వేసి మట్టి తోలించి కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కు కాందారపు మురళి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రతకు ముందే గ్రీవెన్స్ కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుందని కాందారపు మురళి సూచించారు. ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ద్వారా తక్కువ ధరలకు భోజనం, టీ, కాఫీలు, మజ్జిగ అందించాలని కోరారు. కలెక్టరేట్ లోని ప్రతి అంతస్తులోనూ తాగునీటి సౌకర్యం ఉండాలని, ప్రవేశ ద్వారం వద్ద కూడా తాగునీటిని ఏర్పాటు చేయాలని కాందారపు మురళి తెలిపారు.